సబ్ రిజిస్టర్ తస్లిమా మహమ్మద్ గురించి తెలియని వారు ఉన్నారు. ఎందుకంటే ఈమె ఒక అధికారిని కాకుండా సామాజిక కార్యకర్తగా కూడా చాలా పనులు అయితే చేశారు. ముఖ్యంగా కరోనా టైంలో అయితే అడవుల్లో తిరుగుతూ అయితే గిరిజన బిడ్డలకైతే సాయం చేశారు. బియ్యం అందించడం కావచ్చు, అలాగే కూరగాయలు అందించడం కావచ్చు, చాలా కార్యక్రమాలు అయితే చేపట్టారు. అలాగే రైతులతో కలిసి కూడా మమేకమయ్యారు. రైతులతో కలిసి అయితే పనిచేశారు, కూలి పని చేశారు, నాటేయడం చేశారు. వీటికి సంబంధించి కూడా అన్ని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అయితే తన సోషల్ మీడియా అయితే అకౌంట్లో అయితే పోస్ట్ చేశారు. అంతేకాకుండా సీతక్కతో అంటే మంత్రి సీతక్కతో కలిసి కూడా కరోనా టైంలో అయితే చాలా కార్యక్రమాలు అయితే సేవా కార్యక్రమాలు అయితే నిర్వహించారు. సో అప్పట్లో తస్లిమా అంటే సబ్ రిజిస్టర్గా ఉన్న తస్లిమా ఆమె సాదా సీదా తరం చూసి అయితే చాలామంది అయితే మెచ్చుకున్నారు. ఒక గొప్ప అధికారినిగా చాలామంది అయితే పొగిడారు. అయితే తాజాగా అయితే మార్చి 22వ తేదీన అయితే మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తస్లిమా లంచం తీసుకుంటూ అయితే ఏసీబీకి చిక్కారు. దీంతో ఆమెకు రిమాండ్ అయితే విధించారు. తాజాగా ఏసీబీ అధికారులు హన్మకొండలోని తస్లిమా ఇంటితో పాటు ఆమె బంధువులు, స్నేహితుల ఇళ్లలో అయితే సోదాలు చేశారు. ఈ సోదాల్లో అయితే భారీగా ఆస్తులు బయటపడ్డాయి. దాదాపు 3 కోట్లకు పైగా ఆస్తులు అయితే బయటపడ్డాయి. వీటి విలువ మార్కెట్ విలువ ప్రకారం అయితే దాదాపు 10 కోట్లు ఉన్నాయని చెప్పేసి అయితే ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇంకా మంచి పేరు తెచ్చుకున్న ఒక అధికారిగా ఉన్న తస్లిమా అయితే ఈ అవినీతికి పాల్పడి 10 కోట్లు సంపాదించడంపై అయితే చాలామంది అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఆమెనైతే ఒక మంచి అధికారినిగా, సాదాసీదా అధికారినిగా అయితే నమ్మారు. సోషల్ మీడియాలో చాలామందిని అయితే ఆమె ఫాలో చేశారు. ఈ క్రమంలో ఆమె 10 కోట్లు సంపాదించడం, అవినీతి చేయడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పేసి చాలామంది నెటిజన్లు అయితే పోస్ట్ చేస్తున్నారు. మరోపక్క ఇంకో వాదన కూడా ఉంది. చాలామంది అధికారులు అయితే వాళ్ళు అవినీతికి పాల్పడుతూ కోట్లు సంపాదించారని, వారు ఒక్క రూపాయి కూడా బయట వారికి దానం చేయలేదని చెప్తున్నారు. అదే తస్లిమా ఆమె సంపాదించుకున్నప్పటికీ కూడా ఆమె 10 మందికి సాయం చేశారని, హెల్ప్ చేశారని చెప్పేసి అయితే కొంతమంది నెటిజన్లు అయితే చెప్తున్నారు. ఏది ఏమనేప్పటికీ కూడా ఒక అధికారిగా, సబ్ రిజిస్టర్గా ఉన్న ఒక అధికారిని 10 కోట్ల ఆస్తులు సంపాదించడం అనేది మామూలు విషయం కాదు. సో అవినీతికి పాల్పడిందని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా ఆమె సేవా కార్యక్రమాలు చేసిందని చెప్పి కూడా చాలామంది నెటిజన్లు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వండే తెలుగు, హైదరాబాద్.